హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. సమ్మర్ వచ్చేసింది, సో అందరూ ఇప్పుడు ఓఆర్ఎస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఓఆర్ఎస్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ ఓఆర్ఎస్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. యాక్చువల్గా దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన కారణం ఏంటంటే డయేరియా అంటే లూజ్ మోషన్స్ ఉన్న పిల్లలకి సపోర్ట్ కోసం, అంటే వాళ్ళని హైడ్రేట్ చేయడం కోసం ఈ ఓఆర్ఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. సో ఓఆర్ఎస్ లో ఏముంటుంది? గ్లూకోజ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్, వీటితో ఓఆర్ఎస్ ని తయారు చేయడం జరుగుతుంది. అయితే వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎప్పుడైతే డయేరియా అవుతుందో బాడీలో నుంచి వాటర్ మరియు కొన్ని ఎలక్ట్రోలైట్స్ అంటే లవణాలు బాడీ కోల్పోతుంది. సో వీటిని రీప్లెనిష్ చేయడం అంటే వీటిని రీప్లేస్ చేయడానికి ఓఆర్ఎస్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఓఆర్ఎస్ అనేది ఏ డీహైడ్రేషన్ ఉన్న కండిషన్ లో కూడా వాడచ్చు. సపోజ్ వామిటింగ్స్ ఉన్నాయి, లేకపోతే సమ్మర్ లో హీట్ వల్ల డీహైడ్రేట్ అవుతున్నారు, సో దీనికి కూడా మనం ఓఆర్ఎస్ అనేది యూజ్ చేయొచ్చు. సో స్టాండర్డ్గా మనకు ఓఆర్ఎస్ అనేది చిన్న చిన్న ప్యాకెట్స్లో దొరుకుతుంది. ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ని మనం కాచి చల్లార్చిన నీళ్లు ఒక 1 లీటర్ తీసుకొని అందులో మిక్స్ చేసుకొని కొద్దిగా తాగుతూ ఉండొచ్చు. అయితే ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లభించకపోతే మన ఇంట్లో కూడా ఓఆర్ఎస్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి? 1 లీటర్ ఆఫ్ వాటర్, కాచి చల్లార్చిన నీళ్ళు తీసుకోవాలి. అందులో 6 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్, ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ మిక్స్ చేసుకొని దీన్ని మనం హోమ్ మేడ్ ఓఆర్ఎస్ కింద వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మీరు కాంట్రవర్సీ చూసే ఉంటారు నెట్ లో. ఓఆర్ఎస్ పేరుతో చాలా అదర్ కమర్షియల్ ప్రోడక్ట్స్ కూడా తయారు చేయబడుతున్నాయి. అంటే పేరు మాత్రం ఓఆర్ఎస్ అని ఉంటుంది, చివర్లో ఒక అక్షరం ఎక్స్ట్రా యాడ్ చేసి చూసే వాళ్ళకి ఇది కూడా ఓఆర్ఎస్ ఏమో అనిపిస్తుంది, కానీ దాని కెమికల్ కాంపోజిషన్ అనేది టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. సో అలా మీరు మోసపోవద్దు. WHO రికమెండ్ చేసిన ఓఆర్ఎస్ వాడండి, లేదా హోమ్ మేడ్ ఓఆర్ఎస్ మాత్రమే వాడండి.